మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్ అంటే ఏదైనా సరే నాకు టైం లేదు జీవితంలో టైం లేదు అన్న కారణంగా చాలా వరకు మనం నష్టపోతున్నాం డబ్బు రూపేణ. అలాగే కెరియర్ కూడా కొంతమంది లాస్ అవుతూ ఉన్నారు. నేను ఏదంటే కేసు పరంగానే చెప్పగలను. నేను ఒక కేసు గురించి చెప్తాను. మొన్న రీసెంట్గా ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చారు. మేడం, నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను. ఏంటంటే నాకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను ఎక్కువ షాపింగ్ కూడా ఆన్లైన్లోనే చేస్తాను అని చెప్పేసి మనకు ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇలాంటివన్నీ వెబ్సైట్లలో అతను షాపింగ్ చేస్తూ ఉంటాడంట ఎక్కువగా. అంటే వాళ్ళ వైఫ్కి కానివ్వండి, అతనికి కానివ్వండి, వాళ్ళ పిల్లలకు కానివ్వండి, సంథింగ్ అలా చేస్తున్న టైంలో అతను ఒకటి గాడ్జెట్స్ అనేది ఒక సైట్ నుంచి వెళ్ళి పెట్టుకున్నారు. ఒక ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత అది డ్యామేజ్డ్ పీస్ వచ్చిందంట. వచ్చిన తర్వాత అతను దానికి కంప్లైంట్ ఇచ్చారు. అంటే అతను మెయిల్ త్రూ ఒక కంప్లైంట్ రేజ్ చేయడం, టికెట్ రేజ్ చేయమంటారు కదా, అలా ఒక కంప్లైంట్ రేజ్ చేశారు. రేజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత నెక్స్ట్ కస్టమర్ కేర్కి కూడా కాల్ చేశారు. కస్టమర్ కేర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదన్నట్టు. అది మేము చూస్తాం సార్, అది సార్, ఇది సార్ అని చెప్పేసి రిఫండ్ కానివ్వండి, రీప్లేస్మెంట్కి కానివ్వండి, తర్వాత డ్యామేజ్డ్ పీస్ వచ్చిందని చెప్పేసి మనం కంప్లైంట్ చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి అతను నా దగ్గరికి వచ్చి, మేడం నేను ఎలాంటి స్టెప్ తీసుకుంటే నా డబ్బులు నాకు తిరిగి వస్తాయి, నాకు ఐటమ్ వద్దు, నాకు డబ్బులే కావాలి అని చెప్పేసి అతను నన్ను అడగడం జరిగింది. నేను అతనికి చెప్పాను, ఇలా చెయ్యండి అని. అది నేను మీతో షేర్ చేస్తాను. ఎప్పుడైనా సరే మనం షాపింగ్ చేసుకోవడానికి టైం లేని సమయంలో మీరు ఆన్లైన్ త్రూ షాపింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు అదిని పూర్తి స్థాయిలో ప్రతిది కూడా మీ దగ్గర దాచుకోండి. మీ ఐటమ్ వచ్చి మీరు చూసిన తర్వాత నెక్స్ట్ అది ఓకే అనుకునేంత వరకు మీరు వాళ్ళు పంపించే మెయిల్ కానివ్వండి, ఒక కోడ్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి అలా వచ్చే ప్రతి ఒక్కటి కూడా మీరు ఎవిడెన్స్గా పెట్టుకోండి. ఆ ఐటము ఒకవేళ నిజంగానే బాగా వచ్చిందంటే మనకు దాంతో అవసరం ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఈ అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ లాంటిది ఏమైనా జరిగింది అనుకోండి, ఇవన్నీ మనకి ఎవిడెన్సెస్. సో అప్పుడు మనము ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు కస్టమర్ కేర్కి ఫస్ట్ మనం మెయిల్ చేస్తాం. కస్టమర్ నెంబర్ ఒకటి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మనం ఆ మెయిల్ చేస్తే ఆ మెయిల్కి వెంటనే ఇమీడియట్గా వాళ్ళు 24 అవర్స్లో ఖచ్చితంగా మనకు బ్యాక్ రిప్లై ఇవ్వలేదు. అలా వారం రోజులు అయిపోయింది, 10 days అయిపోయింది. అప్పుడు ఒక నెంబర్ ఇస్తారు కింద, మీకు ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే మీకు ఏమన్నా రిఫండబుల్ కావాలన్నా, రిటర్న్స్ ఏమైనా ఉన్నా, సైజు ఎక్స్చేంజ్ ఉన్నా, ఏదున్నా సరే మనకు మెయిల్ కాకపోయినా నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్పేసి అంటారు. ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో మరి మీరు నెంబర్ చెప్పండి, మీరు కంప్లైంట్ నెంబర్ చెప్పండి, తర్వాత నెక్స్ట్ అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి, ఎప్పుడు మీరు షాపింగ్ చేస్తారు, ఎప్పుడు మీకు ఐటమ్ వచ్చింది, ఎప్పుడు ఏం డ్యామేజ్ అయ్యింది, మీరు అప్పుడు ఓపెన్ చేసి చూసారా లేదా, మీరు ఏదైతే ఏజెంట్ వచ్చారో ఆ ఏజెంట్ ముందర మీరు ఓపెన్ చేశారా, లేకపోతే మీరు సపరేట్గా ఓపెన్ చేశారా, ఓపెన్ చేసినప్పుడు మీరు వీడియో తీసుకున్నారని వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇంకెంత క్లియర్గా ఉండాలి డబ్బులు పెట్టిన వాళ్ళు. కాబట్టి మీరు ప్రతిదీ ఏ ఐటమ్ వచ్చినా సరే కంపల్సరీగా దాన్ని ఓపెన్ ఏజెంట్ ముందే చేయాలి. ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు ముందు చేయాలి. తర్వాత ప్రతిదీ ఫోటో తీసుకోవాలి, అన్ని జాగ్రత్తగా పరచుకోవాలి. ఒకవేళ అక్కడ కూడా మనకు ఆ కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా సరిగ్గా ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అని అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో మీరు ఖచ్చితంగా ఒక రిటర్న్గా రాసుకెళ్ళి, నేను ఇలా పలానా చోట షాపింగ్ చేశాను, పలానా వెబ్సైట్లో చేశాను, నేను ఇంత కస్టమర్ కేర్కి మెయిల్ పంపించాను, కాల్ చేశాను, ఇవన్నీ ప్రతిదీ డీటెయిల్గా అందులో రాసి వాళ్ళకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వితిన్ వారం రోజులలో మీకు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కూడా మనం కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది, అని తర్వాత చెప్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళినాక కూడా మీరు కన్జ్యూమర్ ఫోరంలో కూడా మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మీరు ఒక నెంబర్కి కాల్ చేయొచ్చు. 1800111400 నెంబర్కి లేదా 1915 నెంబర్కి కాల్ చేయాలి. సార్ మేము పలానా తేదీన కంప్లైంట్ ఇచ్చాము కన్జ్యూమర్ ఫోరంలో, అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, మాకు న్యాయం కావాలి అని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్షన్ కింద తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు ఇమీడియట్గా డబ్బులు అనేవి పడేలాగా ఛాన్స్ ఉంటుంది. సో మీకున్న బద్ధకం, నేను బద్ధకం అనే అంటాను, మీకున్న బద్ధకం వల్ల అంటే ఒక 2 నిమిషాల్లో ఆన్లైన్లో చేస్తే షాపింగ్ అయిపోతుంది అని అంటారు. కానీ దాని తర్వాత మీరు ఒకవేళ డ్యామేజ్డ్ పీస్ కానివ్వండి, ఎక్స్చేంజ్ కానివ్వండి, లేదంటే రిఫండ్ కానివ్వండి, ఇలాంటివి వచ్చేటప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలి అంటే మనకు తెలియకుండానే ఒక వారం రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. అంటే కొన్నిసార్లు తొందరగా అయిపోతుంది. కొంతమంది ఇమీడియట్గా వాళ్ళు అకౌంట్లోకి సరే అండి సారీ
మీకు మేము సరిగ్గా సేవలు అందించలేకపోయాము అని చెప్పేసి డబ్బులు రిఫండ్ చేసేస్తారు. కొంతమంది సరే సార్ మేము ఎక్స్చేంజ్ చేస్తాము అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చారా, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారా, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది ఏంటి, ఇవన్నీ అడగడంలోనే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో మనం రూపాయి పెడుతున్నప్పుడు కూడా మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ షాపింగ్లు చేయడం నేను తప్పనట్లేదు, కానీ చేసే ముందు మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా కన్జ్యూమర్ ఫోరమ్స్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఈ నెంబర్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్స్ కోర్టులో కానివ్వండి, ఇలాంటివన్నీ చుట్టూ తిరగడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అదేదో మీరు అప్పుడే షాపింగ్కి వెళ్ళి ఒక అరగంట నాది కాదనుకొని షాపింగ్ చేసేది ఉంటే ఇంత ప్రాబ్లం కూడా అయ్యేది కాదు. సో ఇలాంటివన్నీ చూసుకోండి. దయచేసి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఎవిడెన్స్గా పెట్టుకోండి. మీకు ఆ ఐటమ్ మీరు సాటిస్ఫై, ఇది నేను ఖచ్చితంగా ఇదే నేను ఐటమ్ బుక్ చేశాను, ఇదే కంపల్సరీగా వచ్చింది, ఇదే కలర్ వచ్చింది, ఇదే సైజ్ వచ్చింది, లేకపోతే నేను ఇది అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో అనుకున్న తర్వాతనే వాళ్ళు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. అంతేగాని ఊరికైనా కూర్చున్నామా, సైట్ ఓపెన్ చేసామా, షాపింగ్ చేసామా, డబ్బులు పే చేసేసామా అని చెప్పేసి చూసేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి ఏదైనా సరే జాగ్రత్త పడండి. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్స్లో కానివ్వండి, తర్వాత నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా మనం మోసం చేయాలని చూస్తున్నారు తప్పించి ఎవరు కూడా మనకు డబ్బులు పెడుతున్నారు కదా వీళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి ఎవరు అనుకోరండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, ఎక్కడి నుంచి మనకు ఐటమ్ వస్తుందో తెలియదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్త.